సో, ఒకవేళ ఈ టెక్స్ట్ అనేది ఇంకా ఎలివేట్ అవ్వాలనుకోండి. అప్పుడేం జేస్తారంటే, ఈ టెక్స్ట్ అన్నిటికంటే ముందు ఇప్పుడు ఇది ఉంది గదా! దీని పైన టెక్స్ట్ ఉన్నాయి. అప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఏం జేస్తానంటే, ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటా. న్యూ లేయర్ తీసుకున్నప్పుడు హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము ఫోటోషాప్‌ని యూజ్ చేసి ఒక మంచి యూట్యూబ్ థంబ్‌నెయిల్ డిజైన్ ఎట్లా చేయాలో చూద్దాము. సో, మనకు చాలామంది యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ చేస్తామని జెప్పి మనకు చాలామంది రూ. 100కి, 200కి మనకు యూట్యూబ్‌లో ఆఫర్ జేస్తా ఉంటారు. ఇవి ఏమి అవసరం లేదు. ఒకవేళ మీకు ఫోటోషాప్ రాకపోతే చాలామంది చేసే పనేంటంటే క్యాన్వా అనమాట. సో, క్యాన్వాలోకెళ్ళి మనకు ప్రీమియం మెంబర్‌షిప్ కొంతమంది అమ్ముతా ఉంటారు 200కి, 300కి. సో, దాంట్లోకెళ్ళి మనము చేసుకుంటా ఉంటాము. సో, క్యాన్వాలో నేను కూడా ట్రై చేశాను గానీ కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చి మనకు టెక్స్ట్ గ్రేడియంట్స్ ఉన్నాయి గదా! అంత ఎఫెక్టివ్‌గా లేవనమాట. అంత ఎఫెక్టివ్‌గా మనము కస్టమైజ్ చేయడానికి లేదు. సో, ఇంకొక ఆప్షన్ వచ్చి మనకేంటంటే ఫోటోషాప్‌లో ఉన్నంత ఎఫెక్టివ్‌గా లేయర్స్ అనేది మనకు వర్క్ అవ్వట్లేదు. ఇంకొకటి మాస్కింగ్ ఆప్షన్స్ గానీ, సో, ఏమైనా ప్లగిన్స్ ఇప్పుడు నేను నా స్కిన్‌ని బ్యూటీ చేయడానికి ఒక ప్లగిన్ అయితే యూజ్ చేస్తున్నా. సో, అది కూడా మనకు క్యాన్వాలో చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. మీరు సెపరేట్‌గా చేసుకొని సో, చాలా లెంగ్తీ ప్రాసెస్ అనమాట. సో, నేను ఈ స్మూత్నింగ్ ప్లగిన్ ఇవంతా లింక్స్ అయితే నేను టెలిగ్రామ్ లింక్ అయితే ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో, కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడికెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏమైతే చెప్తున్నానో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గానీ, దానికి కావాల్సిన ఫైల్స్ ఏమేమి యూజ్ చేస్తానో అన్నీ అయితే నేను టెలిగ్రామ్‌లో అయితే అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే నేను ఫోటోషాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో, చాలా సింపుల్‌గా చెప్తానండి. ఎందుకంటే ఫోటోషాప్ అంటే ఏదో చాలామంది భయపడుతా ఉంటారు. ఇదేదో పెద్ద సముద్రం అని చెప్పి చాలా నేర్చుకోవాలని చెప్పి మనమేం కొత్తగా స్టూడియో ఏమి ఓపెన్ చేయట్లేదు. జస్ట్ మన యూట్యూబ్ వీడియోకి థంబ్‌నెయిల్ అయితే చేసుకుంటున్నాము. సో, అంతవరకు నేర్చుకుంటే చాలు. సో, నేను ఈ వీడియోలో ఏమైతే చెప్తున్నానో జస్ట్ అవి ఫాలో అయినట్లయితే మీరు ఓన్‌గా మీ క్రియేటివిటీ యూజ్ చేసి డిఫరెంట్ థంబ్‌నెయిల్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో నేను నా ఫోజులు ఇస్తా కదా! సో, థంబ్‌నెయిల్‌కి ఫోజెస్ కావాలి కదా! సో, వాటి కోసం నేను సెపరేట్ ఫోటో షూట్ అయితే ఏం లేదు. సో, వీడియో అయిపోగానే నా డీఎస్ఎల్ఆర్ కెమెరా యూజ్ చేసి నేను ఒక ఒక 30 సెకండ్స్ క్లిప్ అయితే రికార్డ్ చేసుకుంటాను. ఆ క్లిప్‌లో ఏంటంటే డిఫరెంట్ ఫోజులు పెట్టుకొని వీఎల్‌సీలోకెళ్ళి నేను స్నాప్ షాట్స్ అయితే తీసుకుంటా. సో, నాకు ఎక్కడ ఏ ఫోజ్ కావాలని స్నాప్ షాట్ తీసుకొని అవైతే సేవ్ చేసుకొని వాటిని అయితే ఎడిట్ చేసుకుంటా. మీకు అది కూడా ఎట్లా చేస్తానో ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ చేయగానే ఫోటోషాప్ నాకు రీసెంట్ ఏమేమి చేశానో అవన్నీ ఇక్కడ చూపిస్తది. సో, మనకు కావాల్సింది ఇక్కడ న్యూ ఫైల్ అనమాట. సో, న్యూ ఫైల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డిఫరెంట్ సైజెస్ కొన్ని ఇన్‌బిల్ట్ ఉంటాయి. మీరు కస్టమ్ సైజ్ కావాలంటే ఇక్కడ మీరు ఓన్‌గా ఇక్కడ ఇచ్చేసి మీరు కస్టమ్ సైజ్ అయితే ఇచ్చుకోవచ్చు. సో, నేను ఇప్పుడు యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఇస్తున్నా ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే 1280/720 ఇది ఒక మన యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ అనమాట. మీరు నెట్‌లో సెర్చ్ చేసిన ఇది మీకు సైజ్ అయితే వచ్చేస్తది. సో, క్లిక్ చేయంగానే మనకొక ఎంప్టీ స్పేస్ అనేది క్రియేట్ అవుద్దనమాట. ఒక క్యాన్వాస్ అనేది మనకు ఎంప్టీ క్యాన్వాస్ అయితే క్రియేట్ అవుద్ది. సో, మనము థంబ్‌నెయిల్ చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు 3 అయితే ఉండాలి. ఫస్ట్ వచ్చి మనకు బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. మన థంబ్‌నెయిల్ వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మనం ఏదైతే వీడియోని ప్రెజెంట్ చేయబోతున్నామో దానికి రిలేటెడ్‌గా ఉండే బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక గ్రేడియంట్ కలర్ మనము ఎలివేట్ అయ్యేటట్లు మన ఫేస్ ఎలివేట్ అయ్యేటట్లు కొంచెం డార్క్‌గా ఉండే బ్యాక్‌గ్రౌండ్స్ పెట్టుకుంటే మనం కొంచెం ఎలివేట్ అవుతాము. సో, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన ఫోటో అనమాట. సో, మనము ఏం చెప్పాలనుకుంటున్నామో దాని తగ్గ ఎక్స్‌ప్రెషన్‌తో మనము మన ఫోటోనైతే ఫోర్‌గ్రౌండ్ అంటే ముందైతే మనం పెట్టుకుంటాము. సో, మనకు లెఫ్ట్ గాని, రైట్ గాని మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా టెక్స్ట్ కూడా మీకు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఒకవేళ మీరు తెలుగు ఛానల్ అయితే అనుస్క్రిప్ట్ అయితే యూజ్ చేసి దీన్నైతే థంబ్‌నెయిల్ టెక్స్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ 3 అయితే మనకు కంపల్సరీ ఒక థంబ్‌నెయిల్ అయితే యూజ్ చేయాలి మనము. సో, ఇప్పుడు ఒక ఫోటోషాప్‌లో మనకు మెయిన్ ఏమేమి యూజ్ చేస్తామో పైన అట్లా చెప్పేస్తాను. మీకు థంబ్‌నెయిల్ డిజైనింగ్ అప్పుడైతే మీకు అన్నీ అయితే అర్థమైపోతాయి. సో, మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటివంతా టూల్ బాక్స్ అనమాట. సో, మనము ఈ క్యాన్వాస్ మీద ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఈ టూల్ బాక్స్ మెయిన్ అనమాట. సో, ఇక్కడ ఏదైనా కట్ చేయాలన్నా, ఏదైనా బ్రష్ టూల్ యూజ్ చేయాలన్నా, ఏదైనా ఎరేజర్ టూల్ యూజ్ చేయాలన్నా, కలర్ ఫిల్ చేయాలన్నా వీటన్నిటికీ టూల్ బాక్స్ అయితే యూజ్ అవుద్ది. మనకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకు మన ఇమేజ్‌కి సంబంధించిన లేయర్స్ అనమాట. సో, మనము ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ పెడుతున్నాం కదా! అదొక లేయరు. మన ఫేస్ అనేది అదొక లేయరు. టెక్స్ట్ అనేది అదొక లేయరు. సో, ఇట్లా డిఫరెంట్ లేయర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మీరేదైనా ఒకటి బ్లర్ చేయాలనుకున్నా అట్లాంటప్పుడు లేయర్స్ అనేది ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతాయి మనకు. అన్నీ ఒకే లేయర్‌లో పెట్టడం వల్ల మనకు అంత ఎఫెక్టివ్‌గా అయితే మనము వర్క్ చేయలేమనమాట. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని పీఎస్‌డీ ఫైల్‌లా సేవ్ చేసుకొని నెక్స్ట్ మీరేదైనా థంబ్‌నెయిల్ చేయాలనుకున్నప్పుడు సేమ్ అసెట్స్‌ని మీరు రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు నేను ఎట్లా అనేది ఒక
ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కావాలంటే మీకు జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళినా మీకు బ్యాక్గ్రౌండ్ సైజ్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సపోజ్ నేను వీటిలో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యూస్ చేసుకోవాలనుకుంటున్నా. ఏది బాగుంది? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏం చేశాను, కాపీ ఇమేజ్ క్లిక్ చేసి Ctrl+V క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసినప్పుడు దీన్ని మళ్ళీ Ctrl+T ప్రెస్ చేసి నాకు కావాల్సిన విధంగా ఇక్కడ డ్రాగ్ చేసుకుంటా. ఇది ఫిల్ అయ్యేటట్లు డ్రాగ్ చేసుకున్నాను అనమాట. సో ఇది సెంటర్ చేసుకున్నాను ఇమేజ్. సో ఇప్పుడైతే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఎప్పుడైనా ఒక వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఫిల్టర్ సెక్షన్ ఉంటుంది. ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గాషియన్ బ్లర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రేడియస్ని కొంచెం మీకు అది బ్లర్ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే పెంచుకోండి. సో ఇక్కడ చూడండి, నాకు ఈ రేంజ్ వరకు అయితే నాకు బ్లర్ ఎఫెక్ట్ అయితే అప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కలర్స్ని కూడా నేను కొంచెం ఆ డామినెన్స్ అనేది తగ్గించాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఫిల్టర్, ఎక్స్పోజర్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇక్కడ ఉంటుంది మీకు ఆప్షన్ ఫిల్టర్స్లో ఎక్స్పోజర్ అని చెప్పి దానికి ఒక ఎక్స్పోజర్ ఫిల్టర్ని యాడ్ చేసి దీన్ని కొంచెం డార్కెన్ చేస్తున్నాను అనమాట. సో డార్క్ చేసినప్పుడు మనకు అది కొంచెం డార్కిష్గా అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మనము ఏదైతే ఎలివేట్ చేయాలనుకుంటున్నామో అది టాప్కి వస్తుంది అనమాట. మీరు కావాలంటే దీని మీద ఒక సాలిడ్ కలర్ అని అప్లై చేసి సో బ్లాక్ ఏదన్నా ఇచ్చేసి సో దాని యొక్క ఒపాసిటీని తగ్గించుకోవచ్చు. సో అప్పుడు కూడా మీకు ఆ డార్కిష్ ఆ ఎఫెక్ట్ అనేది మీకు ఇక్కడ అప్లై అవుద్ది అనమాట. ఇక్కడ చూడండి ఐ సింబల్ ఉంది కదా, దీన్ని ఇది షో ఆర్ హైడ్ అనమాట. ఒకవేళ ఇది లేకపోతే ఎట్లా ఉంటే చూడాలంటే మీరు దాన్ని ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఇది తీసేస్తున్నా. సో ప్రెసెంట్ అయితే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక సపోజ్ నాకు బ్లాక్ కాదు, నాకు ఒక బ్లూయిష్గా బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి. సో సపోజ్ నాకు ఈ టైప్లో బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నప్పుడు ఇచ్చేసి నేను ఒపాసిటీని తగ్గించినట్లయితే నాకు ఆ బ్లూయిష్ టైప్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది క్రియేట్ అవుద్ది. సో నా బ్యాక్గ్రౌండ్ మీద ఒక లేయర్, బ్లూ కలర్ లేయర్ అయితే అప్లై చేస్తున్నా. సో ఇది కొంచెం చూడడానికి బెటర్గా ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది, మన బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోయింది. సెకండ్ నేను చేయాల్సింది ఏంటంటే నా ఫోటోని ఇక్కడ పెట్టుకోవాలి ఒక ఎక్స్ప్రెషన్తో. సో దానికోసంగా నేనేం చేస్తానంటే OBS ఓపెన్ చేసి, సో ఈ OBS ఉంది కదా, ఈ OBSలో నేనేం చేస్తానంటే సో ఇక్కడ చూడండి, ఈ OBSలో నా కెమెరా అయితే ఇన్పుట్ సోర్స్లా తీసుకోను. ఇక్కడ నేను రికార్డ్ చేసినప్పుడు కొన్ని స్టిల్స్ అయితే ఇస్తాను అనమాట. ఏ విధంగా ఇస్తాను, కొంచెం ఆశ్చర్యం ఉన్నట్లు అట్లా ఇస్తాను అనమాట. చూడండి, స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేశాను. ఇట్లా మల్టిపుల్ స్టిల్స్ అయితే నేను ఇచ్చుకొని స్టాప్ రికార్డింగ్ అయితే క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు థంబ్నెయిల్స్ కావాల్సిన ఆ రికార్డింగ్స్ అంటే థంబ్నెయిల్కి ఏమైతే ఎక్స్ప్రెషన్ కావాలో అది నాకు ఇక్కడ రికార్డ్ అయిపోద్ది అనమాట. చూడండి, సో నేను ఇప్పుడు VLC ప్లేయర్లో అయితే దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ ఎక్స్ప్రెషన్ కావాలో అక్కడికి వెళ్ళి నేను స్నాప్షాట్ తీసుకుంటా దాన్ని. సో మీరు ఇక్కడ అంటే మీరు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనమాట. సపోజ్ ఇది నాకు కావాలనుకోండి, వీడియోలోకి వెళ్ళి టేక్ స్నాప్షాట్ అని తీసుకుంటే మనకు అక్కడికి స్నాప్షాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు కావాలంటే ఇంకా స్నాప్షాట్ అయితే తీసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్ యాంగిల్ అయితే చూసుకొని మీరు స్నాప్షాట్ అయితే తీసుకోండి. నేను ఒక జస్ట్ శాంపుల్ కోసమే చెప్తున్నాను. మీరు ఇంకా క్లియర్గా అయితే మంచి ఎక్స్ప్రెషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఆ స్నాప్షాట్స్ అన్నీ నాకు పిక్చర్స్లో వచ్చి స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చింది కదా, నేను డ్రాగ్ చేసి దీని మీద డ్రాప్ చేస్తాను. సో డ్రాప్ చేయగానే నాకు ఇక్కడ ఒక కొత్త లేయర్ అనేది నా ఫేస్ అయితే క్రియేట్ అయింది. సో క్రియేట్ అయినప్పుడు ఇక్కడ చూడండి, సో ఈ ఎక్స్పోజర్ అనేది నేను క్లిప్పింగ్ మాస్క్ ఇస్తాను. సో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్కే ఎక్స్పోజర్ అనేది అప్లై అవుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఎక్స్పోజర్ ఇట్లాంటివి ఇచ్చేటప్పుడు, ఫిల్టర్స్ ఇచ్చేటప్పుడు క్లిప్పింగ్ మాస్క్ ఇచ్చినట్లయితే ఓన్లీ ఆ స్పెసిఫిక్ లేయర్కే అది అప్లై అవ్వాలని చెప్తున్నాం అనమాట. మీరు కావాలంటే కలర్ ఫిల్కి కూడా క్లిప్పింగ్ మాస్క్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ వరకు మనకు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఫోటోలో నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తము డిలీట్ అయిపోవాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే మనకు టూల్ సెక్షన్లో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు అట్లా హోవర్ చేయగానే మీకు ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవుద్ది అనమాట. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం మాస్క్ అయితే సెలెక్ట్ అయిపోద్ది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు మాస్క్ టూల్ అని ఉంటుంది అనమాట. సో యాడ్ లేయర్ మాస్క్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ మీకు
ఈ మాస్క్ టూల్ ఒకటి ఉంటుంది, మీ ఒరిజినల్ ఫోటో టూల్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వి అనమాట, సెలెక్షన్ మూవ్ టూల్కి వి అని సెలెక్ట్ చేసినట్లయితే మీకు గుర్తుపెట్టుకోండి, మీరు ఏది సెలెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవుద్ది. సో అదైతే మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇట్లా మూవ్ చేస్తున్నా. సో మూవ్ చేసినప్పుడు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, నా ఫోటో అయిపోయింది. ఇప్పుడు నా ఫోటోకి కొన్ని ఎఫెక్ట్లు అయితే నేను ఇచ్చుకోవాలి. సో ఎఫెక్ట్స్ అంటే ఎట్లా అంటే ఫస్ట్ అయితే నా ఫోటోని స్మూత్ చేసుకోవాలి. సో దానికోసం నేను జూమ్ చేస్తా చూడండి. జూమ్ చేసినప్పుడు కొంచెం ఫేస్ మీద ఆ పింపుల్స్ అట్లాంటివి కనబడుతుంటాయి కదా, కంట్రోల్ ఓ క్లిక్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా అది అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్ అయితే మీకు జూమ్ అవుట్ జూమ్ ఇన్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఒక ఇమేజినోమిక్ అని చెప్పి పోర్ట్రేచర్ 4 అని చెప్పి ఒక ప్లగ్ఇన్ అయితే ఉంటుంది అనమాట ఫోటోషాప్లో. ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే పింగ్ చేసి పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఫోటోషాప్లో అయితే యూస్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది చూడండి, మీ స్కిన్ అంతా స్మూత్ చేసింది. సో ఇక్కడ నార్మల్, మీడియము, స్ట్రాంగ్, మీరు ప్రివ్యూ ఇక్కడే చూసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం మీడియం అయితే బాగుంటుంది మనకు. సో ఓకే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీ ఫేస్ అంతా ఎంత స్మూత్ అయిపోయిందో. స్మూత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే Ctrl+Shift+A క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోజర్ కొంచెం పెంచుతున్నా, బ్లాక్స్ అనేది కొంచెం తగ్గించుకుంటున్నా, వైట్స్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను, సాచురేషన్ కొంచెం పెంచుతున్నాను. సో హైలైట్స్ కొంచెం ఒక పాయింట్ తగ్గించుకుంటాను. ఇది మీ ఇష్టం అనమాట. సో సాచురేషన్ కొంచెం పెంచుకుంటున్నా. సో ఇవంతా మీకు మీ ఇష్టం అనమాట, మీ క్రియేటివిటీ. సో నాకు ఈ ఫేస్ అయితే ఇక్కడికి బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే చుట్టూరు ఒక గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను ఆ ఫేస్కి. సో దానికోసంగా మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్ ఉంటుంది, ఈ లేయర్ సెక్షన్లోని ఇవన్నీ మీకు డౌన్లో కనబడుతూ ఉంటాయి. సో ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే అవుటర్ గ్లో అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను వైట్ పెట్టుకుంటున్నా. ఇక్కడ ఒపాసిటీ కొంచెం తగ్గించు, ఇది మీరు రకరకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు దీన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటా ఉంటే మీకు అక్కడ ప్రివ్యూ కనబడుతుంది, మీకు సైజ్ ఎంత స్ప్రెడ్ అవ్వాలి ఏంటనేది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ నా ఫేస్కి అయితే నేను గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనకు 2 థింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ని యాడ్ చేయాలి. సో టెక్స్ట్ని యాడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే అను ఫాంట్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో దానికోసంగా నేను అను కన్వర్టర్ ఉంటుంది. సో మనకు kolichala.com అని చెప్పి అను ఫాంట్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను మన టెక్స్ట్ ముందుగా అనుకోవాలన్నమాట, మన యూట్యూబ్ థంబ్నెయిల్కి ఏ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను ఒక టెక్స్ట్ యూట్యూబ్ అని చెప్పి ఇస్తున్నా చూడండి. సో యూట్యూబ్ థంబ్నెయిల్ చేయడం ఎలా, ఇది మన టెక్స్ట్. సో ఇది మనం ఇవ్వాలనుకున్న టెక్స్ట్ అనమాట. సో నేను టెక్స్ట్ ఒకటి ఇచ్చేసి Ctrl+T కొట్టి మనకి ఎంత సైజ్ కావాలో దాన్ని పెట్టుకొని, సో నేను డబుల్కి ఇచ్చినట్లయితే మనకు సెలెక్ట్ అవుద్ది. మీకు వెళ్ళి ఏ ఫాంట్ కావాలో అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ యూట్యూబ్ అని చెప్పి ఇచ్చేసాను, బ్యాంగర్స్. సో దీనికి నేను ఒక టెక్స్ట్ అయితే వచ్చింది. సో మనము క్యాన్వాలో చెప్పా కదా, దీంట్లో చేసినంత ఎఫెక్టివ్గా దాంట్లో ఆ గ్రేడియంట్ కలర్స్ అనేది వర్క్ అవ్వట్లేదని, ఇప్పుడు నేను ఒక గ్రేడియంట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా దీనికి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక కొత్త లేయర్ అయితే క్రియేట్ అయింది ఎప్పుడైతే మనం టెక్స్ట్ యాడ్ చేసామో. ఇక్కడ నేనేం చేస్తానంటే గ్రేడియంట్ ఓవర్లే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసినప్పుడు మీరు 2 కలర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు గ్రేడియంట్స్ కోసం. సో ఫస్ట్ అయితే నేను ఒక ఎల్లోయిష్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. మీకు సెకండరీ కలర్ ఆప్షన్ మీ ఇష్టం అనమాట, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక ఆరెంజ్ టైప్లో అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో ఇట్లయితే మనకు యూట్యూబ్ అనేది టెక్స్ట్ అయితే వచ్చేసింది. అంటే మీ ఇష్టం అనమాట, మీ కలర్ ప్రిఫరెన్స్ అది. నేనైతే ఇట్లా ఇస్తున్నాను. సో మీకు డ్రాప్ షాడో పెట్టినట్లయితే మీకు కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్కి ఫోర్గ్రౌండ్కి కొంచెం ఎలివేట్ అవుద్ది అనమాట టెక్స్ట్. సో మీరు స్ప్రెడ్ ఎంత కావాలి అవంతా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సైజు ఇవంతా మీ ఇష్టం ఇది. సో ఇట్లయితే నేను ఇచ్చేసాను. ఇప్పుడు మనము నెక్స్ట్ థంబ్నెయిల్ కదా, సో దీన్నే నేను కాపీ చేసుకొని జస్ట్ థంబ్నెయిల్ అని ఇస్తున్నా. సో యూట్యూబ్ థంబ్నెయిల్. సో దీనికి కావాలంటే టెక్స్ట్ ఇదే పెట్టుకోవచ్చు, లేకుంటే మార్చుకోవచ్చు మీరు. సో నేను చూద్దాం ఏదన్నా మంచిగా ఉందేమో. సో ప్రస్తుతానికైతే రెండింటికి అదే పెడదాం, యూట్యూబ్ థంబ్నెయిల్ అంచా కదా. సో దీనికి నేను మళ్ళీ గ్రేడియంట్ వేరే కలర్ ఇచ్చేస్తాను అనమాట. సో సేమ్ కలర్ ఇస్తే బాగుండదు. సో వైట్ ఇచ్చి కొంచెం గ్రేష్ కలర్
సెకండరీ ఇట్లా ఇచ్చేసాను. సో ఇట్లా చూసినట్లయితే మనకు యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను తెలుగు టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నా, చేయడం ఎలా అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే నేను గూగుల్ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇక్కడ లాంగ్వేజ్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉంటుంది. మీకు ఈ సాఫ్ట్వేర్ కావాలని నేను టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఇది ఇక్కడ మనము విండోస్ బటన్ స్పేస్ నొక్కినట్లయితే ఇది షిఫ్ట్ అవుతుంటాయి అన్నమాట. సో నేను విండోస్ బటన్ ప్లస్ స్పేస్ క్లిక్ చేసినట్లయితే నాకు ఈ సెలక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ చేయడం ఎలా అని ఇచ్చేస్తా కదా. సో ఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి నేను అను ఫాంట్ 7.0 సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని కాపీ చేసుకొని నేనైతే వర్డ్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే వర్డ్లో అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలి దీన్ని. సో పేస్ట్ చేసి దీనికి నేను ఇక్కడ పల్లవి అనేది అను ఫాంట్ అనమాట. ఇక్కడ సంథింగ్ ప్రాబ్లం వచ్చింది ఏదో. సో ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. సో దీన్ని కాపీ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ న్యూ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి దీని ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ పాయింట్స్ అయితే చిన్నది చేసుకుంటున్నా, ఇది 48 పిక్సెల్స్ అని చెప్పి. సో Ctrl+T మనకి ఎంత సైజ్ కావాలో అంత తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మన దగ్గర అను ఫాంట్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. వాటితో పాటు నేనేం చేశానంటే ఇక్కడ ఫాంట్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి అనులో 2 ఇమేజెస్ అయితే నేను ఏ ఫాంట్ ఏ ఫార్మేట్లో వస్తుందని చెప్పి నేను ముందుగానే తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏ ఫాంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏది బాగుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది 1, 2. సో మన దగ్గర 2 ఫాంట్స్ ఉన్నాయి. చేయడం ఎలా, ఇప్పుడు ప్రగతి స్పెషల్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఈ ఫాంట్ మనకు కావాలంటే ప్రగతి స్పెషల్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సెలెక్ట్ చేసి ప్రగతి స్పెషల్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేస్తే మనకు ఆ ఫాంట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఎంత కావాలో దాన్ని అయితే దీన్ని డ్రాగ్ చేసుకుంటా. సో మీరు ఇంకా ఫాంట్స్ దీని ఒకవేళ మార్చాలనుకోండి, నెక్స్ట్ ఒకవేళ నాకు ప్రగతి ఇటాలిక్ కావాలి, లేకుంటే ఇంకేదన్నా మహాభారతం, అజంతా, సో మీ ఇష్టం అనమాట ఇది. సో ప్రగతి ఇటాలిక్ సెలెక్ట్ చేశారంటే సో మీకు ఆ ఫాంట్ స్టైల్ అనేది అక్కడ అప్లై అయిపోద్ది. ఇక్కడ చూడండి ప్రగతి ఇటాలిక్ అనేది మీకు అప్లై అయిపోద్ది. బట్ మనం ఇంగ్లీష్ ఫాంట్కి దగ్గరగా ఉండే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు చూడడానికి అయితే బాగుంటుంది అనమాట. సో దానికోసంగా మనము ఏ ఫాంట్ పెడదాము, సో ఏది బాగుంది, నీలిమ ఉంది చూడండి. సో దీనికి కొంచెం మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి నేను నీలిమ అనే ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. సో నీలిమ రెగ్యులరు చేయడం వల్ల మీకు పైన ఉన్న ఫాంట్కి దీనికి కొంచెం మ్యాచ్ అవుతుంది అనమాట. సో చేయడం ఎలా అని చెప్పి నేనైతే ఇచ్చేసాను. దీన్ని అయితే మనం ఎంత కావాలో అంత యాడ్ చేసుకుందాం. సో ఇచ్చేసి దీనికి నేను ఒక గ్రేడియంట్ ఓవర్లే ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను కలర్ అయితే చేంజ్ చేస్తున్నా, ప్రతిసారి ఒకటే ఇవ్వకుండా. సో గ్రీన్ అయితే ఇస్తున్నా. సో ఇంకా మీ ఇష్టం అనమాట, ఇది ఎట్లయినా పెట్టుకోవచ్చు. నేను వైట్ అయితే ఇచ్చేస్తున్నా సెకండరీ కలర్. సో ఇది గ్రీన్ ఎంత ఉండాలి, వైట్ ఎంత ఉండాలి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ అయితే ఎక్కువ పెట్టాను. సో ఈ విధంగా మనము థంబ్నెయిల్ అయితే నేను ఒక శాంపిల్ అనమాట, జస్ట్ ఇది. మీరు కావాలంటే ఇంకా బెటర్గా అయితే చేసుకోవచ్చు, బట్ నేను ఫాస్ట్గా ఎట్లా చేసుకోవాలనే దాని గురించి చెప్తున్నాను. మీరు ఇంకా చేయాలనుకుంటే ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ లోగో కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి యూట్యూబ్ లోగో క్లిక్ చేసి మీరు ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు మనము యూట్యూబ్ లోగో వచ్చింది కదా, ఇక్కడికి వెళ్ళి మనకు ఏ లోగో కావాలో అదైతే మనము పిఎన్జీలో అయితే కాపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పిఎన్జీ అని సెర్చ్ చేయండి, మీకు డైరెక్ట్ పిఎన్జీలో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. సో ఫ్రీ పిక్ దీని అయితే నేను సేవ్ ఇమేజెస్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ కాపీ అయినా చేయొచ్చు, బట్ సేవ్ ఇమేజ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇది వెబ్ పీ ఫైల్. సో ఇది రాదు. ఇది నేనేం చేస్తాను, ఓకే దీనైతే స్నిప్పింగ్ టూల్ యూస్ చేసి జస్ట్ క్రాప్ అయినా చేసుకుంటా, లేకుంటే కొన్ని ఫైల్స్ అయితే సపోర్ట్ చేయవు, ఇట్లా క్రాప్ చేసుకొని అయితే మనము డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. సో క్రాప్ చేస్తున్నా. సో క్రాప్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఈ లేయర్ అనేది టాప్లో ఉండాలన్నమాట. మనకు దాన్ని డ్రాగ్ చేస్తే టాప్కి వస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తాను, మ్యాజిక్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కొట్టేస్తా. రిమూవ్ కొట్టి Ctrl+D కొట్టినట్లయితే అది డీసెలెక్ట్ అయిపోద్ది. సో Ctrl+T క్లిక్ చేసుకొని నేను దీన్ని రీసైజ్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఈ విధంగా మనము దీనికి కూడా మనకు కావాలంటే అవుటర్ గ్లో ఇచ్చుకోవచ్చు. సో వైట్ అవుటర్ గ్లో అయితే ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మనము యూట్యూబ్ థంబ్నెయిల్
థంబ్‌నెయిల్స్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో, ఒకవేళ ఈ టెక్స్ట్ అనేది ఇంకా ఎలివేట్ అవ్వాలనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ అన్నిటికంటే ముందు ఇప్పుడు ఇది ఉంది కదా! దీని పైన టెక్స్ట్ ఉన్నాయి. అప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఏం చేస్తానంటే ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటా. న్యూ లేయర్ తీసుకున్నప్పుడు ఈ టెక్స్ట్ కింద ఒక లేయర్ అయితే ఫార్మ్ అవుతది. సో, అప్పుడు నేనేం చేస్తానంటే కలర్ ఎఫెక్ట్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ తీసుకొని దాన్ని కొంచెం డార్క్ చేసుకొని ఇక్కడ నేను బ్రష్ టూల్ ఒకటి తీసుకుంటా. బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా! సో, దీన్ని జూమ్ చేసుకొని ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం ఇట్లా అప్లై చేస్తాననమాట. ఇది ఇంకా కిందకి రావాల. సో, ఈ టెక్స్ట్ కిందకైతే వస్తది. ఇక్కడ నేను దీన్ని ఇట్లా ఇచ్చినప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎలివేట్ అవుద్దనమాట నాకు. ఇక్కడ చూడండి టెక్స్ట్ అంతా మనకు కొంచెం ఎలివేట్ అయినట్లు వచ్చింది కదా! సో, ఈ విధంగా మనము థంబ్‌నెయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్‌గా మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ చేయడం ఎలా అనేది ఒక థంబ్‌నెయిల్ అయితే మనం రెడీ చేసాము. సో, ఈ సాఫ్టనింగ్ ప్లగిన్ ఇవంతా మీకైతే నేను టెలిగ్రామ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. కింద లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి టెలిగ్రామ్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అది ఫ్రెండ్స్ మనం ఈ ఫోటోషాప్‌ని యూజ్ చేసి ఇక్కడ చూడండి మనకు తెలియకుండానే ఎన్ని లేయర్స్ అయితే క్రియేట్ అయిపోయాయో. మనము ఫోటోషాప్‌లో ఇంతవరకు అయితే నేర్చుకుంటే సరిపోతుంది. మనం ఏమేమి నేర్చుకున్నాము? ఈ టూల్స్‌ని ఎట్లా యాడ్ చేయాలో నేర్చుకున్నాము. ఇక్కడ లేయర్స్ ఎట్లా ఫార్మ్ అవుతున్నాయో నేర్చుకున్నాము. ఈ ఎఫెక్ట్స్ ప్యానెల్‌లో డ్రాప్ షాడో ఇవంతా ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. అదేవిధంగా ఈ ఫిల్టర్స్ ఎక్స్‌పోజర్ గానీ, సాలిడ్ కలర్ గానీ ఇవి ఎట్లా యాడ్ చేయాలో నేర్చుకున్నాము. అదేవిధంగా ఒక కొత్త లేయర్‌ని ఎట్లా యాడ్ చేయాలనేది ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఒక కొత్త లేయర్ అయితే క్రియేట్ అవుద్ది. సో, ఇవన్నీ అయితే నేర్చుకున్నాం కదా! సో, ఈ విధంగా అయితే మనం ఈజీగా యూట్యూబ్‌లో అయితే వితిన్ 10 మినిట్స్‌లో ఒక మంచి కలర్‌ఫుల్ యూజర్ ఎంగేజ్డ్ థంబ్‌నెయిల్స్ అయితే మనం చేసుకోవచ్చు. సో, దీని లాస్ట్‌లో మనం సేవ్ చేయాలనుకుంటే మీరు సేవ్ యాస్ అని క్లిక్ చేస్తే మీరు పీఎస్‌డీ ఫార్మాట్‌లో అయినా సేవ్ చేసుకోవచ్చు. సో, పీఎస్‌డీ ఫార్మాట్‌లో సేవ్ చేస్తే ఏమవుతదంటే మనకు నెక్స్ట్ టైం దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కాకుండా నేను డైరెక్ట్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ సేవ్ యాస్ కాపీ క్లిక్ చేసి ఇక్కడ జేపీజీస్ గానీ, పీఎన్జీ గానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అది డైరెక్ట్ మీకు జేపీజీ ఫార్మాట్‌లో హై రెజల్యూషన్‌తో అయితే సేవ్ అయిపోద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను పీఎన్జీలో సో, యూట్యూబ్ థంబ్‌నెయిల్ కాపీ నాకైతే థంబ్‌నెయిల్ అయితే ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో అయితే సేవ్ అయిపోయింది. నేను డైరెక్ట్ దీన్నైతే యూట్యూబ్‌లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పీఎన్జీ ఫార్మాట్‌లో ఉన్నది ఏంటంటే ఈ యూట్యూబ్ థంబ్‌నెయిల్. ఒకవేళ ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసినా గానీ ఇక్కడ జస్ట్ నేను ఓపెన్ క్లిక్ చేసి నేను ఎక్కడ పీఎస్‌డీ ఫైల్ దాన్ని సెలెక్ట్ చేసుకొని డేట్ మోడిఫైడ్ సో, ఇది కదా మనం చేసిన పీఎస్‌డీ. దీన్ని ఓపెన్ చేయగానే మళ్ళీ యాస్ దాని విత్ అన్ని లేయర్స్‌తో మనకు ఇక్కడ మొత్తం యాస్ టీజ్‌గా మనకు పీఎస్‌డీ ఫైల్ లోడ్ అయిపోద్ది. మీరు కావాలంటే దీన్ని మళ్ళీ కలర్స్ చేంజ్ చేసుకోవడం ఏదైనా చేసుకోవచ్చు. సో, గ్రేడియంట్ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను సపోజ్ దీని కలర్ బ్లూ చేద్దాం అనుకుంటున్నా. సో, ఏమన్నా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో, అవి కూడా మీరు ఈజీగా అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని మళ్ళీ అయితే దీన్ని సేవ్ యాస్ కాపీ క్లిక్ చేసి కొత్త థంబ్‌నెయిల్ లాగా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కంప్లీట్‌గా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌ని అయితే ఫోటోషాప్‌లో అయితే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. చాలామంది ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న వీడియో అనుకుంటున్నాను. సో, మీకైతే చాలా మందికి యూజ్ అవుతది ఈ వీడియో. వీడియో అయితే లైక్ చేసి చాలా మందికి షేర్ చేయండి వీలైనంత వరకు. ఎవరైనా వీటి కోసం స్ట్రగుల్ అవుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుద్ది. వాళ్ళు మనీ పే చేసి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సిన పని లేదు. ఈజీగా ఈ విధంగా అయితే థంబ్‌నెయిల్స్ చేసుకోవచ్చు. సో, అది ఫ్రెండ్స్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై.